హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుష్ప వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రండి. సీతారాముల వారి కళ్యాణం గురించి నేను ఒక చిన్న వీడియో చేశాను, చూసేయండి. ముందుగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అండ్ ఇతరులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు ఉత్తరాయణం. మేమున్న ఏరియాలో అండి సీతారాముల కళ్యాణం చాలా వైభవంగా జరిపించారు. ఆ కళ్యాణం మీకు కూడా చూపిద్దామని ఈ చిన్న వీడియో చేశాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, వీలైనంత వరకు షేర్ చేయండి. ఫస్ట్గా ఈ పూజలో మనకి కావాల్సినవి, ఈ కళ్యాణానికి కావాల్సినవి తలంబ్రాలు. ఆ తలంబ్రాలు ప్రతి ఇంటి నుంచి సేకరించారు. ప్రతి ఇంటి నుంచి తలంబ్రాలు ఇంట్లో కలుపుకొని తీసుకొని వచ్చాము. పక్కన బాబా గుడి దగ్గర నుంచి ప్రారంభించాము. ఆ తలంబ్రాలు 2-3 వీధుల్లో అందరి దగ్గర సేకరించి ఆ తలంబ్రాలను మేము కలెక్ట్ చేసి ఇక్కడ స్వామివారి కళ్యాణంలో ఉంచామన్నమాట. చాలా వైభవంగా జరిపించారు. ముందుగా అందరం కళ్యాణానికి కూర్చున్నాము, అన్నీ సిద్ధం చేసుకొని స్వామివారి ఎదుట. ఆ సీతారాముల కళ్యాణం చూడడానికి కూడా అదృష్టం ఉండాలి. ప్రతి ఏటా ఈ కళ్యాణం చాలా వైభవంగా చేస్తారు. ఇది కొత్తగా పునఃప్రతిష్ఠ చేశారు. మొన్న అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ అయినప్పుడు సేమ్ అదే రోజు ఇక్కడ ఈ రాముల వారికి ప్రతిష్ఠించి 1 వీక్ తర్వాత ఈ కళ్యాణం చేస్తున్నాము. కళ్యాణం పెట్టి భోజనాలు కూడా పెట్టారు. ముందుగా అందరం కూర్చొని అన్నీ సిద్ధం చేసుకొని ఆ సీతారాముల కళ్యాణం కోసం వేచి చూస్తున్నాము. ఆ పంతుల వారు కూడా చాలా వైభవంగా, చాలా అర్థమయ్యేలా చెప్పారు. ఇప్పుడు పూజ స్టార్ట్ అయిపోయి యజ్ఞోపవీతం మన రాముల వారికి యజ్ఞోపవీతం వేస్తున్నారు, బంగారుది. సీతమ్మ తల్లి సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం కదండి. ఆవిడకి విష్ణుమూర్తి లాంటి రాముల వారు ఎక్కడ దొరుకుతారా అని జనక మహారాజు గారు వేచి చూశారు. ఇప్పుడు జీలకర్ర బెల్లం పెడుతున్నారండి. జీలకర్ర బెల్లం అది పెడితే సగం పెళ్ళి అయిపోయినట్లే కదా. ఈ ఇంతటి వైభవాన్ని మనం కనగార చూడడానికి ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. అలా జనక మహారాజు గారు వేచి చూస్తూ నిద్రిస్తుండగా కలలో సాక్షాత్తు పరమేశ్వరుడు ప్రత్యక్షమై సీతమ్మకి మంచి విష్ణుమూర్తి లాంటి రాముల వారు వస్తారు, ఎవరైతే శివధనుస్సు వేస్తారో అతనే మీ అల్లుడు అని కలలో సాక్షాత్కరించి చెబుతారు. వెంటనే జనక మహారాజు గారు స్వయంవరం ఏర్పాటు చేస్తారు. చేస్తే ఊరూరా రాజులు, రాక్షసులు అందరూ వచ్చి ఆ యొక్క స్వయంవరంలో పాల్గొని ఆ శివధనుస్సును ఎవరు విరవలేకపోతే ఆఖరిన మన రాముల వారు వచ్చి ఆ శివధనుస్సుని విరిచి మన సీతమ్మ వారిని కళ్యాణం చేసుకుంటారు. ఈ విధంగా మనం చిన్నప్పటి నుంచి ప్రతి సినిమాలను చూస్తున్నాం. ప్రతి పౌరాణిక నాటకాల్లో కూడా మనకి రామాయణం గురించి చాలా క్లుప్తంగా తెలుస్తుంది కదా. కానీ అది ఊహించుకుంటుంటే చాలా అద్భుతంగా ఉంది కదండి. ఇలా ఈ విధంగా చాలా చక్కగా ఆ కళ్యాణం చూస్తుంటే సాక్షాత్తు సీతారాముల లక్ష్మణ సమేతంగా చూస్తూ ఆనందించాము. సో మీరు కూడా చూసి ధరించండి. జై శ్రీరామ్. తర్వాత జీలకర్ర బెల్లం పెట్టాక హారతి ఇచ్చారు. హారతి
తర్వాత అమ్మవారి పసుపు తాళి అది అందరికీ సూత్రంలో అందరికీ ఇచ్చి పసుపు కుంకుమ వేసి అక్షంతలు వేయమని ఇచ్చారు. అందరూ దంపతులు వేస్తున్నారు. అలా అందరి దగ్గర పసుపు కుంకుమలు వేసి అక్షంతలు వేసి తీసుకున్నాక అమ్మవారికి చివరన వేచి చూసే గడియలు దగ్గరగా వచ్చాయి. అల్లబోసలకి నేలలో హృదయ బలద కృత్య శక్తిన వెచ్చుకునే ఎదుందేశ్య ఘాతక హృదయ బంధేషు బధ్యతే నేల హృదయోదాభ్యో నమః నేల హృదయాన ముహూర్త శుభముహూర్తోస్తు ఏతత్ శుభముహూర్తకాలే సూర్యాదినామగ్రహణాత్మక ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. అదే ఒక భావన. ఆ ముత్యాలు గోధుమ రంగులో నుంచి స్వామివారిని శరీరం తాకి కిందకి నీల రంగులో పడుతున్నాయి. అలాగే స్వామివారి దోషులతో ముత్యాలు తీసుకుని అమ్మవారి శిరస్సు మీద వేస్తున్నారు అన్నమాట. ఏ రంగులో పడుతున్నాయి? అమ్మవారు ఏ రంగులో ఉంటుంది?
విధంగా మన సీతారాముల వారి కళ్యాణం చాలా అద్భుతంగా ముగిసింది. అందరం వెళ్ళి తలంబ్రాలు వేసి మొక్కుకొని ఆ సీతారాముల వారి కళ్యాణం చాలా వైభవంగా జరిగింది. తర్వాత మీకు నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు.